Very good morning to one and all. I am dealing with the course of Diploma Mechanical Engineering. In that subject is Thermal Engineering 1. Today's topic is constant pressure process. Outline of my presentation is constant pressure process problems. Thermodynamic process on gases. సో దాంట్లో ఫస్ట్ టాపిక్ ఏంటమ్మా మనకి కాన్స్టెంట్ ప్రెషర్ ప్రాసెస్ అని చెప్పాం కదా. సో కాన్స్టెంట్ ప్రెషర్ ప్రాసెస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఐసోబారిక్ ప్రాసెస్ అంటామండి. సో ఐసో మీన్స్ కాన్స్టెంట్, బారిక్ మీన్స్ ప్రెషర్ అండి. సో కాన్స్టెంట్ ప్రెషర్ ప్రాసెస్ అని కూడా రిప్రజెంట్ చేస్తామండి. ఓకే, సో డ్యూరింగ్ దిస్ ప్రాసెస్ ద ప్రెషర్ ఆఫ్ ద సబ్స్టెన్స్ ఈస్ కాన్స్టెంట్. సో ఈ ప్రాసెస్లో మనకి ప్రెషర్ ఆఫ్ ద సబ్స్టెన్స్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది అన్న. అంటే జనరల్గా మనకి ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్లో మనకి ప్రెషర్ అనేది కాన్స్టెంట్గా ఉంటుందని చెప్పి రిప్రజెంట్ చేస్తాం. దట్ ఈస్ బౌండరీ ఆఫ్ ద సిస్టమ్ ఈస్ రిజిడ్. సో బౌండరీ అనేది మనకి రిజిడ్ సిస్టమ్స్లో రిప్రజెంట్ చేస్తుందండి. ద ప్రాసెస్ ఈజ్ రిప్రజెంటెడ్ ఆన్ ఏ పీవీ గ్రాఫ్. సో మనకి ఈ ప్రాసెస్ కాన్స్టెంట్ ప్రెషర్ ప్రాసెస్లో మనం పీవీ గ్రాఫ్స్లో రిప్రజెంట్ చేసుకుంటామండి. సో దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ యాజ్ కాన్స్టెంట్ ప్రెషర్ ప్రాసెస్ ఆర్ ఐసోబారిక్ ప్రాసెస్ అని రిప్రజెంట్ చేస్తాం. ఓకే, కన్సిడర్ ఏ యూనిట్ మాస్ ఆఫ్ ఎ ఫ్లూయిడ్ contained in a cylinder filled with a frictionless piston. By the expansion of the fluid due to the addition of the heat, the piston rises and the displacement of work is done by the system against a constant pressure between the state 1 and state 2. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, మనం ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ ఇనీషియల్గా ఒక సిలిండర్ తీసుకుంటున్నామండి. ఓకే, సో సిలిండర్ లోపల మనకి పిస్టన్ అనేది కన్సిడర్ చేస్తున్నాం. ఓకే, సో ఇనీషియల్ కన్సిడరేషన్స్ దగ్గర మనకి ప్రెషర్ అనేది P1 అండ్ వాల్యూమ్ అనేది V1 ఉందండి. సో ప్రెషర్ ఈస్ P1 అండ్ వాల్యూమ్ ఈస్ V1 అని చెప్తున్నారు. ఓకేనండి, సో ఈ పిస్టన్ ఫ్రిక్షన్లెస్ పిస్టన్ని మనం ఎక్స్పాండ్ చేసామండి. సో ఎక్స్పాండ్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, పిస్టన్ అనేది అప్వర్డ్ డైరెక్షన్స్లోకి మూవ్ అయింది. సో పిస్టన్ అనేది అక్కడ నుంచి మనకి అప్వర్డ్ డైరెక్షన్స్లో ఇలా మూవ్ అయిందండి. సో ఇక్కడ మనకి కండిషన్స్ అనేది చేంజ్ అయింది. ఓకేనండి, సో కండిషన్స్ ఎలా చేంజ్ అయినాయి, మనకి ప్రెషర్ P2, వాల్యూమ్ V2 అండ్ టెంపరేచర్ ఈస్ T2. కానీ ఇక్కడ మనకి ప్రాసెస్లో ప్రెషర్ కాన్స్టెంట్ కాబట్టి P అని చెప్పేసి రిప్రజెంట్ చేసుకుంటున్నాం అండి. సో ఇలా మనకి పిస్టన్ అనేది ఎక్స్పాండ్ జరుగుతున్నప్పుడు హీట్ అనేది యాడ్ చేసుకుంటున్నాం పిస్టన్కి. సో దానివల్ల మనకి వర్క్ ఈస్ డన్ బై ద సిస్టమ్ అని రిప్రజెంట్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, సో ఇలా రిప్రజెంట్ చేసేటప్పుడు మనకి ఇనీషియల్ అండ్ ఫైనల్ స్టేట్స్ అనేవి చేంజ్ అయింది. ఓకేనండి, సో దీనివల్ల మనకి టెంపరేచర్ ఆఫ్ ద ఫ్లూయిడ్ అనేది ఇంక్రీజ్ అయింది. సో టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే మనకి ఇంటర్నల్ ఎనర్జీ కూడా మనకి టెంపరేచర్ ఈజ్ ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ అ ఫంక్షన్ ఆఫ్ టెంపరేచర్ అన్నారు కాబట్టి, సో టెంపరేచర్ ఇంక్రీజెస్ అయితే ఇంటర్నల్ ఎనర్జీ కూడా మనకి ఏమవుతుందండి, ఇంక్రీజ్ అవుతుంది అని రిప్రజెంట్ చేస్తారండి. ఓకేనండి, సో దిస్ ఈజ్ ద కాన్స్టెంట్ ప్రెషర్ ప్రాసెస్కి మనకి ఎగ్జాంపుల్ కన్సిడర్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేసామండి. ఓకేనండి, సో చూడండి, సో కాన్స్టెంట్ ప్రెషర్ ప్రాసెస్ని మనం పీవీ గ్రాఫ్లో రిప్రజెంట్ చేసామండి. ప్రెషర్ ఆన్ వై యాక్సెస్ అండ్ వాల్యూమ్ ఆన్ ఎక్స్ యాక్సెస్ అనేది రిప్రజెంట్ చేసుకుంటాం. ఓకేనండి, సో వాల్యూమ్ అనేది ఇనీషియల్ స్టేట్లో మనకి కండిషన్స్ ఎలా ఉన్నాయంటే వాల్యూమ్ అనేది V1 అండ్ ఎక్స్పాన్షన్ జరిగినప్పుడు వాల్యూమ్ అనేది V2 కింద చేంజ్ అయింది అనుకోండి. కానీ ప్రెషర్ ఆఫ్ ద సిస్టమ్ ఇనీషియల్ కండిషన్స్ P1, ఫైనల్ కండిషన్ P2 అనేది కాన్స్టెంట్ కింద రిప్రజెంట్ చేస్తాం. సో P1 ఈజ్ ఈక్వల్ టు P2 ఈజ్ ఈక్వల్ టు P1 ఈజ్ ఈక్వల్ టు P2 ఈజ్ ఈక్వల్ టు P అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తున్నాం. సో హీటింగ్ చేసినప్పుడు మనకి ఏమవుతుందండి, ఎక్స్పాండ్ అవుతుంది. హీటింగ్ చేసినప్పుడు ఎక్స్పాన్షన్ జరిగి వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో కూలింగ్ చేసినప్పుడు వాల్యూమ్ అనేది డిక్రీజ్ అవుతుందండి. సో ఎంత డిక్రీజ్ అవుతుంది, V2 నుంచి అంటే వాల్యూమ్ ఉన్నదానికన్నా మనకి డిక్రీజ్ అవుతుందని చెప్పేసి రిప్రజెంట్ చేసుకుంటాం. ఓకేనండి, సో దిస్ ఈజ్ ఫర్ హీటింగ్ అండ్ దిస్ ఈజ్ ఫర్ కూలింగ్ ప్రాసెస్ అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తామండి. ఓకే, సో కానీ ఇక్కడ ప్రెషర్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది అని చెప్పేసి రిప్రజెంట్ చేసుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ చూడండి, మనకి కాన్స్టెంట్ ప్రెషర్ ప్రాసెస్లో మనకి రిలేషన్స్, మనకి థర్మోడైనమిక్స్లో రిలేషన్స్ ఏంటని రిప్రజెంట్ చేసాము, ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్కి రిలేషన్స్ అనేవి క్యాలిక్యులేట్ చేస్తామండి. సో ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే మన క్యారెక్టరిస్టిక్ గ్యాస్ ఈక్వేషన్స్ నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఓకే, సో ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటాం, క్యారెక్టరిస్టిక్ గ్యాస్ ఈక్వేషన్స్ ఏంటండి, మనకి పీవీ ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్టీ అండి. సో మనకి ఈక్వేషన్ ఏమవుతుంది, ఇక్కడ మనకి అబ్జర్వ్ చేసుకుంటే మనకి మాస్ కాన్స్టెంట్, ఆరు కాన్స్టెంట్స్. సో పీవీ బై టీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అని రిప్రజెంట్ చేస్తున్నాం అండి.
సో మనకి ఎన్ని కండిషన్స్ ఉన్నాయండి? 2 కండిషన్స్ ఉన్నాయి, ఇనీషియల్ స్టేట్ అండ్ ఫైనల్ స్టేట్ అని. సో ఇనీషియల్ స్టేట్ దగ్గర మనకి ఈక్వేషన్ ఏమవుతుందండి? P1 V1 ఈజ్ ఈక్వల్ టు MR T1 అని రిప్రజెంట్ చేస్తాం. కానీ ఇక్కడ మనకి రిలేషన్ ప్రెషర్ వాల్యూమ్ అండ్ టైం అనే కదా, టెంపరేచరే కదండి. సో ఇప్పుడు ఏమవుతుంది? P1 V1 బై T1 ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అని రిప్రజెంట్ చేస్తామండి. సో ఫైనల్ స్టేట్స్ దగ్గర మనకి ఏమవుతుందండి? ఈక్వేషన్ P2 V2 ఈజ్ ఈక్వల్ టు MR T2 అని రిప్రజెంట్ చేస్తాం. సో అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుందండి? P2 V2 బై T2 ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఆర్హెచ్ఎస్ లో 2 టర్మ్స్ అనేవి కాన్స్టెంట్ ఉన్నాయి. సో ఎల్హెచ్ఎస్ టర్మ్స్ కూడా మనం అప్పుడు ఏం చేస్తే ఈక్వల్ చేస్తామండి. సో అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది? P1 V1 బై T1 ఈజ్ ఈక్వల్ టు P2 V2 బై T2 అని రిప్రజెంట్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకి ప్రెషర్ కాన్స్టెంట్ గా ఉన్నాయి కాబట్టి ప్రెషర్ టర్మ్స్ నెగ్లెక్ట్ చేస్తే మనకి ఏమవుతుందండి? V1 బై T1 ఈజ్ ఈక్వల్ టు V2 బై T2 అని రిప్రజెంట్ చేస్తామండి. సో ఇది ఈ రిలేషన్ ని మనం ఏమంటామంటే కాన్స్టెంట్ ప్రెషర్ ప్రాసెస్ లో వాల్యూమ్ అండ్ టెంపరేచర్ రిలేషన్ ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామండి? V1 by T1 is equal to V2 by T2 is equal to constant అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తామండి. ఓకే, నెక్స్ట్ చూడండి, వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేస్తామండి. సో మనకి వర్క్ డన్ ఫర్ నాన్ ఫ్లో ప్రాసెస్ లో మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? W ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ PdV అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తామండి. సో దీన్ని మనం ఇంటిగ్రేట్ చేసినప్పుడు ఇంటిగ్రల్ ఆఫ్ 1 to 2 dW ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ 1 to 2 PdV. ఎందుకని మనకి స్టేట్స్ అనేవి 2 స్టేట్స్ కదండి. సో ఫర్ ఇనిషియల్ స్టేట్ అండ్ ఫైనల్ స్టేట్స్ కి రిప్రజెంటేషన్ 1 to 1. సో ఇంటిగ్రల్ ఆఫ్ dW కి ఏమవుతుందంటే W అవుతుంది. సో లిమిట్స్ అప్లై చేసుకుంటే ఫర్ ద ప్రాసెస్ వర్క్ డన్ ఫర్ ద ప్రాసెస్ 1 to 2 అంటాం. ఓకే, ఈజ్ ఈక్వల్ టు డెరివేటివ్ ఆఫ్ V ఏమవుతుందండి? V. నెక్స్ట్ లిమిట్స్ అప్లై చేసుకుంటే మనకి అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ ఏమవుతుందండి? W of 1 2 is equal to P of V2 minus V1 అండి. We know that ideal gas equations లో ఫార్ములా ఏంటండి? PV is equal to MRT. ఓకే, సో PV is equal to MRT అండి. ఓకేనండి. సో చూడండి మనకి V2 బై V1 ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము? ఇక్కడ మనకి ప్రెషర్ కాన్స్టెంట్, వాల్యూమ్ చేంజ్ అవుతుంది. సో ఇక్కడ కూడా మనకి అబ్జర్వ్ చేస్తే మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్ కాన్స్టెంట్ అండ్ క్యారెక్టరిస్టిక్ గ్యాస్ కాన్స్టెంట్, ఆర్ వాల్యూ కూడా కాన్స్టెంట్. మనకి ఇక్కడ వేరే ఏంటంటే టెంపరేచర్ ఒక్కటే వేరే అవుతుంది. సో మనం ఎలా రిప్రజెంట్ చేసుకోవచ్చు? లిమిట్స్ అప్లై చేసుకుంటే T2 మైనస్ T1 అని చెప్పేసి రిప్రజెంట్ చేసుకుంటామండి. సో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు P of V2 minus V1 ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామండి? MR of T2 minus T1 అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తామండి. సో దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ వర్క్ డన్ అండి. సో వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేయడానికి మనకి ఫార్ములా అండి. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ. ఓకేనండి. We know the change in internal energy between the two states. So change in internal energy మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటాము అంటే 2 స్టేట్స్ మధ్య ఇంటిగ్రల్ ఆఫ్ 1 to 2 డెల్టా U ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ 1 to 2 MCV ఆఫ్ dt అండి. సో ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే మన ఇంటిగ్రల్ ఆఫ్ డెల్టా U కి మనకి ఏమవుతుందండి? ఇంటిగ్రేట్ చేస్తే U వస్తుందండి. లిమిట్స్ అప్లై చేసుకుంటే U2 మైనస్ U1 ఈజ్ ఈక్వల్ టు MCV ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ T వచ్చేటప్పటికి T అండి. సో లిమిట్స్ అప్లై చేస్తే T2 మైనస్ T1. సో ఇంటర్నల్ ఎనర్జీకి ఈక్వేషన్ ఏంటంటే U2 మైనస్ U1 ఈజ్ ఈక్వల్ టు MCV ఆఫ్ T2 మైనస్ T1 అండి. సో కాన్స్టెంట్ ప్రెషర్ ప్రాసెస్ లో మనకి చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఫార్మ్ లో U2 మైనస్ U1 ఈజ్ ఈక్వల్ టు MCV ఆఫ్ T2 మైనస్ T1 అండి. ఓకే, నెక్స్ట్ హీట్ ట్రాన్స్ఫర్. ఓకేనండి. సో కాన్స్టెంట్ ప్రెషర్ ప్రాసెస్ లో మనం హీట్ ట్రాన్స్ఫర్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటాము? ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ నుంచి మనకి 2 స్టేట్స్ ఉన్నాయి కదండి. సో ఇనీషియల్ అండ్ ఫైనల్ స్టేట్ నుంచి మనం రిప్రజెంట్ చేసుకుంటాము. సో ఎలా రిప్రజెంట్ చేసుకుంటాము? మనకి ఇంటిగ్రల్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ కి ఫార్ములా ఏంటండి? Q ఈజ్ ఈక్వల్ టు U ప్లస్ W అండి. సో రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం? U ప్లస్ W అంటున్నాం అండి. ఓకే, సో మనకి లిమిట్స్ అప్లై చేసుకుంటాం ఎందుకంటే 2 స్టేట్స్ కాబట్టి. సో 1 to 2 డెల్టా ఆఫ్ Q ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ 1 to 2 DU ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ 1 to 2 DW అండి. సో లిమిట్స్ అప్లై చేసుకుంటే మన డెరివేషన్స్ లిమిట్స్ అప్లై చేస్తే మనకి ఏమొస్తుందండి? Q ఆఫ్ 1 to 2 ఈజ్ ఈక్వల్ టు U2 మైనస్ U1 ప్లస్ W ఆఫ్ 1 2 మైనస్ 1 2 అండి ఫర్ ద ప్రాసెస్. We know that work done is equal to ఫార్ములా ఏంటండి? MRT2 మైనస్ T1. అండ్ చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఫార్ములా ఏంటండి? MCB T2 మైనస్ T1 అండి. సో ఈ 2 టర్మ్స్ లో నుంచి మనం ఏం కామన్ తీయొచ్చు అండి? M of T2 మైనస్ T1 కామన్ తీస్తే మనకి రిమైనింగ్ టర్మ్ ఏం మిగులుతుందండి? CV ప్లస్ R. We know that CP మైనస్ CV ఈజ్ ఈక్వల్ టు R అండి. సో CP ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? CV ప్లస్ R అవుతుందండి. సో CV ప్లస్ R లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేసుకుంటాం అండి? CV సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. సో రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ ఫర్ ద ప్రాసెస్ 1 to 2 ఈజ్ ఈక్వల్ టు MCP T2 మైనస్ T1 అండి. ఓకేనండి.
సో ఇలా మనం రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటామండి. ఓకే, సో నెక్స్ట్ పారామీటర్ చూడండి, చేంజ్ ఇన్ ఎంథాల్పీ. సో చేంజ్ ఇన్ ఎంథాల్పీ అనేది 2 states లో మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము? We know that enthalpy H is equal to sum of internal energy and capacity to do work అండి. సో DH is equal to DU plus PdV అండి. ఓకే, integral of 1 to 2 dH is equal to integral of 1 to 2 du plus integral of 1 to 2 delta W అండి. We know that delta మనకి వర్క్ డన్ ని మనం ఎలా క్యాలిక్యులేట్ రాసుకోవచ్చు అండి, PV అని రాసుకోవచ్చు. ఓకే సార్, నెక్స్ట్ డెరివేషన్స్ అండ్ లిమిట్స్ అప్లై చేసుకుంటే ఎంథాల్పీ ఆఫ్ 1 to 2 ఈస్ ఈక్వల్ టు U of 1 to 2 ప్లస్ లిమిట్స్ అప్లై చేసుకుంటే మనకి ఏమవుతుందంటే PVకి P2 మైనస్ P2 V2 మైనస్ P1 V1 అవుతుందండి. సో క్యారెక్టరిస్టిక్ గ్యాస్ ఈక్వేషన్ మనకి రిలేషన్ ఏంటంటే PV ఈజ్ ఈక్వల్ టు MRT. సో స్టేట్ 1 ని కన్సిడర్ చేసుకుంటే మనకి ఈక్వేషన్ ఏమవుతుందండి, P1 V1 ఈజ్ ఈక్వల్ టు MR P1 అండి. స్టేట్ 2 ని కన్సిడర్ చేసుకుంటే P2 V2 ఈజ్ ఈక్వల్ టు MR P2 అండి. సో P2 V2 మైనస్ P1 V1 ప్లేస్ లో మనం MR P2 మైనస్ MR P1 అనేది సబ్స్టిట్యూట్ చేసుకుంటామండి. ఓకే, వి నో దట్ ఇంటర్నల్ ఎనర్జీ ఫర్ ద ప్రాసెస్ 1 to 2 ఏమవుతుందండి, MCV T2 మైనస్ T1 అండి. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఎంథాల్పీ ఫర్ ద ప్రాసెస్ 1 to 2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, MCV T2 మైనస్ T1 ప్లస్ MR ఆఫ్ T2 మైనస్ T1 అండి. సో ఈ 2 టర్మ్స్ నుంచి ఏం కామన్ తీయొచ్చు అండి? సో కామన్ టర్మ్ ఏం మిగులుతుందండి, M టర్మ్ కామన్ గా ఉంది, అలానే T2 మైనస్ T1 టర్మ్ అనేది కామన్ గా ఉందండి. సో M ఆఫ్ T2 మైనస్ TV కామన్ తీస్తే మనకి ఏమవుతుందండి, CV ప్లస్ R. ఓకే, we know the relation between the two specific heats and characteristic gas equation ఏంటండి, CP minus CV is equal to R అండి. సో CP is equal to ఏంటండి, CV plus R. సో CV plus R ప్లేస్ లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు అండి, CP సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. సో ఎంథాల్పీ ఫర్ ద కాన్స్టెంట్ ప్రెషర్ ప్రాసెస్ ని ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు అండి, MCP ఆఫ్ T2 minus T1 అంటున్నాం. సో రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ ఫర్ ద కాన్స్టెంట్ ప్రెషర్ ప్రాసెస్ Q is equal to H వస్తుందండి. ఓకే, సో దట్ ఇంప్లైస్ రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ అండ్ చేంజ్ ఇన్ ఎంథాల్పీ హెచ్కి కూడా సేమ్ ఫార్ములాస్ MCP ఆఫ్ T2 మైనస్ T1 అండి. అండ్ ఇంటర్నల్ ఎనర్జీకి MCB ఆఫ్ T2 మైనస్ T1 అండి. ఓకే, సో దీస్ ఆర్ ద వేరియస్ డిఫరెంట్ ప్రాసెస్ ప్రాపర్టీస్ అండి కాన్స్టెంట్ ప్రెషర్ ప్రాసెస్ లో. ఓకే, నెక్స్ట్ చూడండి, మన ఈ ప్రాబ్లమ్స్ లో వేరియస్ ప్రాబ్లమ్స్ అనేవి ఒక్కొక్క ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేసుకుందామండి. సో దాంట్లో ఫస్ట్ ప్రాబ్లం అండి, a closed system containing 2 kg of working substance undergoes a reversible constant pressure process during which the internal energy of the system is decreases by 0.80 kilojoules. Okay, next find the work done for the process during the process, work done during the process. Okay nandi, take CP is equal to 1.12 kilojoules per kg Kelvin and CV is equal to 0.8 kilojoules per kg Kelvin. సో మనకి ఇచ్చిన ప్రాబ్లం ఏం రిప్రజెంట్ చేశారు, ఒక క్లోజ్డ్ సిస్టమ్ అని చెప్పేసి రిప్రజెంట్ చేశారండి. సో క్లోజ్డ్ సిస్టమ్ కన్సిడర్ చేసుకొని ఆ సిస్టంలో మనకి కన్సిడరింగ్ దిస్ ఈజ్ ఏ క్లోజ్డ్ సిస్టమ్ అని చెప్పేసి కన్సిడర్ చేసుకుంటామండి. సో ఈ క్లోజ్డ్ సిస్టంలో మనం మాస్ ఇచ్చారండి. సో మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్ M ఇచ్చారండి. నెక్స్ట్ మనకి ప్రాసెస్ జరుగుతున్నప్పుడు మనకి ఇంటర్నల్ ఎనర్జీ రెడ్యూస్ అవుతుంది అన్న. సో డెల్టా U ఏమవుతుందండి, -80 అని చెప్పేసి -80 కిలో జౌల్స్ అని చెప్పేసి రిప్రజెంట్ చేశారండి. సో ఇంటర్నల్ ఎనర్జీ డెల్టా U ఈజ్ ఈక్వల్ టు -80 కిలో జౌల్స్ అని చెప్పేసి రిప్రజెంట్ చేశారు. ఓకే, సో మనకి ఇక్కడ ఏం క్యాలిక్యులేట్ చేయమని చెప్పారు, మనకి వర్క్ డన్ వద్ద ప్రాసెస్ అనేది క్యాలిక్యులేట్ చేయమని చెప్పారు. ఓకే, మనకి ఏమి ఇచ్చారంటే సిపి అండ్ సివి వాల్యూస్ ఇచ్చారండి. సో ఇది ప్రాబ్లం. సో చూడండి, గివెన్ డేటా చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ డెల్టా U ఈజ్ ఈక్వల్ టు ఏం రిప్రజెంట్ చేశారండి, డిక్రీజెస్ బై 80 కిలో జౌల్స్. సో 80 కిలో జౌల్స్ అనేది డిక్రీజ్ అయింది అన్నారు. సో డెల్టా U ఈజ్ ఈక్వల్ టు -80 కిలో జౌల్స్ అండి. నెక్స్ట్ మాస్ ఆఫ్ ద గ్యాస్ M ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే 2 kgs అండి. ఓకే, నెక్స్ట్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఎ గ్యాస్ ఎట్ ఎ కాన్స్టెంట్ ప్రెషర్ సిపి ఎంత అండి, 1.12 కిలో జౌల్స్ పర్ కేజీ కెల్విన్. అండ్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఎ గ్యాస్ ఎట్ ఎ కాన్స్టెంట్ వాల్యూమ్ సివి ఎంత ఇచ్చారండి, 0.8 కిలో జౌల్స్ పర్ కేజీ కెల్విన్ ఇచ్చారండి. ఓకే, నెక్స్ట్ ఏం క్యాలిక్యులేట్ చేయమన్నారండి, టు క్యాలిక్యులేట్ వర్క్ డన్ ఎట్ ద కాన్స్టెంట్ ప్రెషర్ ప్రాసెస్ అండి. సో వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి ఫార్ములా ఏంటండి, Q ఈజ్ ఈక్వల్ టు U ప్లస్ W అండి. ఓకే, సో మనకి W వచ్చేసింది, మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, Q క్యాలిక్యులేట్ చేయాలి. సో రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ ఫార్ములా ఏంటండి, MCP T2 మైనస్ T1. సో ఇక్కడ మనకి T2 మైనస్ T1 వాల్యూ తెలియదు. సో ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము,
చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తాం. సో చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ U2 మైనస్ U1 ఈజ్ ఈక్వల్ టు ఎంసీవీ ఆఫ్ T2 మైనస్ T1 అండి. ఓకే, సో చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే డెల్టా యూ ఈజ్ ఈక్వల్ టు ఎంసీవీ ఆఫ్ T2 మైనస్ T1 అండి. సో డెల్టా యూ ఎంత వచ్చిందండి, -80 ఈజ్ ఈక్వల్ టు మాస్ 2 CV 0.8 T2 మైనస్ T1 క్యాలిక్యులేట్ చేయాలండి. సో T2 మైనస్ T1 ఈజ్ ఈక్వల్ టు -80 డివైడెడ్ బై 60 దట్ ఇంప్లైస్ -50 కెల్విన్స్ అండి. ఓకే, సో మనకి వచ్చిన టెంపరేచర్ డిఫరెన్సెస్ ని మనకి ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ డెల్టా క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంసీపీ T2 మైనస్ T1 అన్నాం కదండి. సో డెల్టా క్యూ ఈజ్ ఈక్వల్ టు M/2 CP 1.12 డెల్టా T -50. సో డెల్టా క్యూ ఏమవుతుందండి -112 కిలో జౌల్స్ అండి. సో ఇక్కడ మైనస్ హీట్ ట్రాన్స్ఫర్ రిప్రజెంట్ చేస్తుంది అంటే సిస్టమ్ నుంచి మనకి క్లోజ్డ్ సిస్టమ్ నుంచి హీట్ అనేది మనకి రిజెక్ట్ చేస్తున్నాం అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తున్నాము. ఓకే, నెక్స్ట్ మనకి ఏం క్యాలిక్యులేట్ చేయాలి, వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేయాలి. సో వర్క్ డన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ నుంచి క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ నుంచి dq ఈజ్ ఈక్వల్ టు డెల్టా యూ ప్లస్ డబ్ల్యూ అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ క్యూ ఈజ్ ఈక్వల్ టు డెల్టా యూ ప్లస్ డబ్ల్యూ. ఓకేనండి, క్యూ ఎంత వచ్చింది -112 డెల్టా యూ -80 ప్లస్ డబ్ల్యూ ఆఫ్ 12 క్యాలిక్యులేట్ చేయాలి. సో డబ్ల్యూ ఆఫ్ 12 ఏమవుతుందంటే -112 ప్లస్ -80 ఇటు సైడ్ వస్తే +80 వస్తుంది. ఓకే, సో అప్పుడు వర్క్ డన్ ఏమొస్తుందంటే -42. సో వర్క్ డన్ ఇక్కడ నెగిటివ్ సింబల్ రిప్రజెంట్ చేస్తుంది అంటే వర్క్ ఈస్ డన్ బై ద సిస్టమ్ అని చెప్పేసి రిప్రజెంట్ చేసామంట. సో ఇక్కడ మనకి ఇంటర్నల్ ఎనర్జీ నెగిటివ్ వచ్చింది, హీట్ ట్రాన్స్ఫర్ ఈస్ నెగిటివ్ అండ్ వర్క్ డన్ బై ద సిస్టమ్ ఈస్ ఆల్సో నెగిటివ్ అండి. ఓకే, నెక్స్ట్ చూడండి, 2.5 meter cube of a gas at 748.8 kilonewton per meter square and 180 degrees centigrade are heated at a constant pressure process until the volume is doubled. Cp is equal to 1 kilojoules per kg Kelvin. Cv is equal to 0.713 kilojoules per kg Kelvin. Determine the change in internal energy and work done during the process. ఓకేనండి, సో మనకి ప్రాబ్లం ఏమి ఇచ్చారంటే అండి, మనకి ఒక కాన్స్టెంట్ ఒక ప్రాసెస్ ఇచ్చారండి. ప్రాసెస్ అనేది కాన్స్టెంట్ ప్రెషర్ ప్రాసెస్ ఇచ్చారు. మనకి వాల్యూమ్ ఎంత ఇచ్చారు, 2.5 మీటర్ క్యూబ్ అండ్ ప్రెషర్ ఇచ్చారండి ఎంత 748.8 కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అండ్ టెంపరేచర్ ఎంత ఇచ్చారండి 180 డిగ్రీ సెంటిగ్రేడ్. సో మనకి ప్రాసెస్ జరిగిన తర్వాత ఇనీషియల్ వాల్యూమ్ అనేది డబుల్ అయిందని చెప్పేసి రిప్రజెంట్ చేస్తారు. ఓకే, వాల్యూమ్ V2 ఏమవుతుందండి 2V1 వస్తుందండి. సో సిపి ఎంత ఇచ్చారండి 1 kilojoules per kg Kelvin. సివి ఇచ్చారండి. సో మనం ఏం క్యాలిక్యులేట్ చేయమన్నారు, మనకి ఇక్కడ 2 అన్నోన్ పారామీటర్స్ క్యాలిక్యులేట్ చేయమని చెప్పారండి. ఓకే, సో ఆ 2 పారామీటర్స్ ఏంటంటే అండి ఇంటర్నల్ ఎనర్జీ అండ్ వర్క్ డన్ ఫర్ ద ప్రాసెస్ అనేది క్యాలిక్యులేట్ చేయమన్నారండి. ఓకేనండి, సో చూడండి మనకి ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే గివెన్ డేటా ఇనీషియల్ వాల్యూమ్ ఆఫ్ ద గ్యాస్ V1 ఎంత అండి 2.5 మీటర్ క్యూబ్ అండ్ ఇనీషియల్ టెంపరేచర్ ఆఫ్ ద గ్యాస్ T1 ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీ సెంటిగ్రేడ్. సో డిగ్రీ సెంటిగ్రేడ్ ని మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ కెల్విన్స్ లోకి కన్వర్ట్ చేస్తున్నాం. ఓకే, సో 180 ప్లస్ 273 ఎంత అండి 453 కెల్విన్. ఓకే, నెక్స్ట్ ఇనీషియల్ ప్రెషర్ P1 ఎంత ఇచ్చారు మనకి 748.8 కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఓకేనండి, సో ఫైనల్ వాల్యూమ్ V2 ఎంత ఇచ్చారు 2V1 అని చెప్పేసి రిప్రజెంట్ చేశారండి. ఓకేనండి, నెక్స్ట్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఎ గ్యాస్ అట్ కాన్స్టెంట్ ప్రెషర్ CP ఎంత ఇచ్చారు 1 kilojoules per kg Kelvin. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఎ గ్యాస్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ CV ఎంత ఇచ్చారండి 0.713 kilojoules per kg Kelvin. మనకి ప్రాబ్లంలో మనకి ప్రెషర్ టెంపరేచర్ ఫైనల్ టెంపరేచర్ T2 క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫైనల్ టెంపరేచర్ T2 ఎలా క్యాలిక్యులేట్ చేస్తామండి V/T ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఓకే, సో మనకి రిలేషన్ ఏంటి, 2 స్టేట్స్ ని కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి V1/T1 ఈజ్ ఈక్వల్ టు V2/T2 అండి. ఓకే, నెక్స్ట్ దాని నుంచి T2 ఏమవుతుందండి T2 ఈజ్ ఈక్వల్ టు V2T1/V1 అండి. ఓకే, నెక్స్ట్ దాని నుంచి T2 ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఫైనల్ వాల్యూమ్ V ఎంత అండి 2V1 అంటే 2 into 2.5 5 మీటర్ క్యూబ్, T1 453, V1 2.5. ఓకే, సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఫైనల్ టెంపరేచర్ T2 ఎంత వస్తుందండి 906 కెల్విన్ వచ్చిందండి. ఓకే, సో మనకి ఇక్కడ ఏం క్యాలిక్యులేట్ చేసుకోవాలి, 2 పారామీటర్స్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి కదండి. సో మనకి ఇక్కడ ఫస్ట్ మనకి రేట్ హీట్ ట్రాన్స్ఫర్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా ఏంటి MCP ఆఫ్ T2 మైనస్ T1 అండి. సో ఇప్పుడు మనకి ఇక్కడ అన్నోన్ పారామీటర్ CP తెలుసు, T2 మైనస్ T2 T1 వాల్యూ తెలుసు అండి.
అగైన్ ఇక్కడ అన్నోన్ పారామీటర్ ఏంటంటే మాస్ క్యాలిక్యులేట్ చేయాలి. సో మాస్ ఆఫ్ ద గ్యాస్, మాస్ ఆఫ్ ద ఎయిర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అంటే క్యారెక్టరిస్టిక్ గ్యాస్ ఈక్వేషన్ నుంచి క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇనీషియల్ స్టేట్ ని కన్సిడర్ చేస్తే P1 V1 ఈజ్ ఈక్వల్ టు MRT1 అండి. సో మనకి ఇక్కడ అగైన్ నోన్ పారామీటర్స్ ఏంటంటే P1 V1, ఓకే, M మాస్ క్యాలిక్యులేట్ చేయాలి, అండ్ T1 అండ్ R ఈజ్ ఆల్సో అన్నోన్ పారామీటర్. సో ఇక్కడ క్యారెక్టరిస్టిక్ గ్యాస్ కాన్స్టెంట్ R ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, we know that R is equal to Cp minus Cv అండి. సో Cp Cv వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే R ఎంత అండి 0.287 కిలో జౌల్స్ పర్ కేజీ కెల్విన్. ఓకే, వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మాస్ ఆఫ్ ద గ్యాస్ ఎంత వచ్చిందండి 14.4 కిలో కేజెస్ వచ్చిందండి. సో మాస్ ఆల్రెడీ తెలుసు కదండి. సో రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, డెల్టా క్యూ ఈజ్ ఈక్వల్ టు MCP T2 minus T1. మాస్ 14.4 kgs, Cp 1 kilo joules per kg Kelvin, and final temperature is 906 Kelvin. Initial temperature is 453 Kelvin అండి. సో రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ డెల్టా క్యూ ఈజ్ ఈక్వల్ టు 6523.2 కిలో జౌల్స్ అండి. సో వర్క్ డన్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామండి, P of V2 minus V1. అంటే మనకి ప్రెషర్ అనేది కాన్స్టెంట్ కదండి. సో మనకి ఏమవుతుంది, ప్రెషర్ 748.8 కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్, వాల్యూమ్ V2 5 మీటర్ క్యూబ్, V1 is 2.5 అండి. సో సబ్స్టిట్యూట్ చేసుకుంటే వర్క్ డన్ ఎంత వస్తుందండి 1872 కిలో జౌల్స్ వస్తుందండి. ఓకేనండి. సో మనకి చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేయాలి. సో చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ క్యాలిక్యులేట్ ఎలా చేస్తామంటే అండి, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ నుంచి మనకి Q ఈజ్ ఈక్వల్ టు డెల్టా U ప్లస్ W అండి. సో Q వాల్యూ తెలుసు, W వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఇంటర్నల్ ఎనర్జీ ఎంత వస్తుందండి, మనకి 4651.2 కిలో జౌల్స్ వస్తుందండి. సో చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ అనేది క్యాలిక్యులేట్ చేసామండి. ఓకే, సో దీంతో సెకండ్ ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం అండి. ద వాల్యూ ఆఫ్ ద స్పెసిఫిక్ హీట్ ఎట్ ఎ కాన్స్టెంట్ వాల్యూమ్ అండ్ ప్రెషర్ ఆఫ్ ఎన్ ఐడియల్ గ్యాస్ ఆర్ 0.73 kilojoules per kg Kelvin and 0.98 kilojoules per kg Kelvin అండి. ఓకే, నెక్స్ట్ మనకి వాల్యూమ్ ఫైండ్ ద క్యారెక్టరిస్టిక్ గ్యాస్ కాన్స్టెంట్. క్యారెక్టరిస్టిక్ గ్యాస్ కాన్స్టెంట్ అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలండి. క్యారెక్టరిస్టిక్ గ్యాస్ కాన్స్టెంట్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇఫ్ 1 kg ఆఫ్ దిస్ హీట్ ఈస్ యాడెడ్ ఎట్ ద కాన్స్టెంట్ ప్రెషర్ from 25 degrees centigrade and 200 degrees centigrade. ఓకేనండి. ఎస్టిమేట్ హీట్ యాడెడ్, ఐడియల్ వర్క్ డన్, చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలండి. సో మనకి ప్రాబ్లం ఇచ్చారండి, ఒక ప్రాసెస్ అనేది మనకి స్పెసిఫిక్ హీట్ సిపి సివి వాల్యూస్ అనేది ఇచ్చారండి. ఓకే, క్యారెక్టరిస్టిక్ గ్యాస్ కాన్స్టెంట్ ఆర్ వాల్యూ అనేది క్యాలిక్యులేట్ చేయమని చెప్పారు. మాస్ వచ్చేటప్పటికి 1 kg అని రిప్రజెంట్ చేశారండి. ప్రెషర్ అనేది కాన్స్టెంట్ అని చెప్పారు. ఇనీషియల్ టెంపరేచర్, ఫైనల్ టెంపరేచర్ ఇచ్చి మనకి ఇక్కడ 3 అన్నోన్ పారామీటర్స్ క్యాలిక్యులేట్ చేయమన్నారు. ఏమేంటి, హీట్ యాడెడ్, ఐడియల్ వర్క్ డన్ అండ్ చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేయమన్నారండి. ఓకే, సో మనకి ప్రాబ్లం నుంచి గివెన్ డేటా మాస్ ఆఫ్ ద గ్యాస్ M ఈజ్ ఈక్వల్ టు 1 kgs అండి. ఇనీషియల్ టెంపరేచర్ ఆఫ్ ద గ్యాస్ T1 ఎంత అండి 25 డిగ్రీ సెంటిగ్రేడ్. సో డిగ్రీ సెంటిగ్రేడ్ ని ఇన్ టర్మ్స్ ఆఫ్ కెల్విన్స్ లోకి కన్వర్ట్ చేస్తామండి. ఎలా కన్వర్ట్ చేస్తాము, 25 ప్లస్ 273 298 కెల్విన్ అండి. నెక్స్ట్ ఫైనల్ టెంపరేచర్ ఆఫ్ ద గ్యాస్ T2 ఎంత అండి 200 డిగ్రీ సెంటిగ్రేడ్. ఓకే, 200 డిగ్రీ సెంటిగ్రేడ్ ని మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ కెల్విన్స్ లోకి కన్వర్ట్ చేస్తాం. ఓకే, 200 ప్లస్ 273 ఎంత అండి 473 కెల్విన్స్ అండి. ఓకే, నెక్స్ట్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఎ గ్యాస్ ఎట్ ఎ కాన్స్టెంట్ ప్రెషర్. ఓకే, సిపి ఎంత అండి 0.98 కిలో జౌల్స్ పర్ కేజీ కెల్విన్. నెక్స్ట్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఎ గ్యాస్ ఎట్ ఎ కాన్స్టెంట్ వాల్యూమ్ C1 ఎంత అండి 0.73 కిలో జౌల్స్ పర్ కేజీ కెల్విన్. సో ఫస్ట్ మనకి అన్నోన్ పారామీటర్ ఏం క్యాలిక్యులేట్ చేయాలి, క్యారెక్టరిస్టిక్ గ్యాస్ కాన్స్టెంట్. we know that characteristic gas constant R is equal to Cp minus Cv. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి R వాల్యూ వస్తుందండి. ఓకే, సో మనకి ఇక్కడ అన్నోన్ పారామీటర్స్ 3 అన్నోన్ పారామీటర్స్ కదండి. సో 3 అన్నోన్ పారామీటర్స్ ని క్యాలిక్యులేట్ చేయాలండి. ఫస్ట్ వన్ ఏంటండి, హీట్ యాడెడ్ టు ద గ్యాస్ Q. సో Q క్యాలిక్యులేట్ చేయడం ఫార్ములా ఏంటండి, MCP T2 minus T1. సో మాస్ తెలుసు, సిపి వాల్యూ తెలుసు, T1 T2 తెలుసు. సో హీట్ యాడెడ్ టు ద సిస్టమ్ ఏమవుతుందండి 171.5 కిలో జౌల్స్. ఓకే, నెక్స్ట్ ఏం క్యాలిక్యులేట్ చేయాలి, వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేయాలండి. సో వర్క్ డన్ డ్యూరింగ్ ద ప్రాసెస్ W of 1 2 ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి P of V2 మైనస్ V1. ఓకే, సో మనకి వర్క్ డన్ లో మనకి వాల్యూమ్స్ ఇవ్వలేదు కదండి, టెంపరేచర్స్ ఇచ్చారు.
we know that characteristic gas equation PV is equal to MRT అని. సో మనకి ఇక్కడ 2 టెంపరేచర్స్ తెలుసు కాబట్టి మనకి 2 స్టేట్స్ ఇచ్చారు కాబట్టి మనకి MR ఆఫ్ T2 minus T1 అండి. సో మాస్ వాల్యూ 1 kg, R value is 0.25 kilojoules per kg Kelvin, T2 is 473 Kelvin, T1 is 298 Kelvin. సబ్స్టిట్యూట్ చేసుకుంటే వర్క్ డన్ ఎంత అండి 43.75 kilojoules. ఓకేనండి. నెక్స్ట్ థర్డ్ పారామీటర్ ఏం క్యాలిక్యులేట్ చేయమన్నారంటే చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ డెల్టా యూ క్యాలిక్యులేట్ చేయాలండి. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ నుంచి ఫార్ములా ఏంటండి Q ఈజ్ ఈక్వల్ టు డెల్టా యూ ప్లస్ డబ్ల్యూ అండి. మనకి ఆల్రెడీ Q వాల్యూ తెలుసు ఎంతండి 171 kilojoules క్యాలిక్యులేట్ చేసాం కదండి. సో డెల్టా యూ క్యాలిక్యులేట్ చేయాలి. వర్క్ డన్ ఎంత అండి 43.75. సో డెల్టా యూ ఈజ్ ఈక్వల్ టు 171.5 minus 43.75. సో డెల్టా యూ ఈజ్ ఈక్వల్ టు 127.75 kilojoules అండి. ఓకేనండి. సో చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ఇంకొక ఫార్ములా కూడా ఉందండి. సో వీ నో దట్ చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ డెల్టా యూ ఈజ్ ఈక్వల్ టు ఎన్సివి T2 minus T1. సో మనకి మాస్ తెలుసు అండి, సివి వాల్యూ తెలుసు, T1 T2 వాల్యూస్ తెలుసు. సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఎంత వస్తుందండి 127.75 kilojoules. సో చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ మనకి డెల్టా యూ ఈజ్ ఈక్వల్ టు ఎన్సివి T2 minus T1 ఆర్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ నుంచి అయినా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఇస్ ద థర్డ్ ప్రాబ్లమ్ అండి. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లమ్. ఓకే, ఫోర్త్ ప్రాబ్లమ్ చూడండి. సర్టెన్ మాస్ ఆఫ్ ఎ గ్యాస్ ఎక్స్పాండింగ్ రివర్సిబుల్లీ ఎట్ ఎ కాన్స్టెంట్ ప్రెషర్ డస్ 10 kilojoules of work. Calculate the quantity of heat added and change in internal energy. Assume the gas is perfect. Gamma is equal to 1.66. Okay, చూడండి మనకి ప్రాబ్లం ఏమి ఇచ్చారండి, మాస్ అనేది ఎక్స్పాండ్ అయింది అని చెప్పారు కాన్స్టెంట్ ప్రెషర్ ప్రాసెస్ లో. వర్క్ ఎంత జరిగింది అన్నారండి 10 kilojoules. మనకి ఏం క్యాలిక్యులేట్ చేయమన్నారు, క్వాంటిటీ ఆఫ్ హీట్ సప్లైడ్ ఎంత ఉందనేది క్యాలిక్యులేట్ చేయమన్నారు. అలాంగ్ విత్ దట్ చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ కూడా క్యాలిక్యులేట్ చేయాలండి. ఓకే, మనకి ఏమని ఎస్యూమ్ చేసుకున్నాం అండి, గ్యాస్ అనేది పర్ఫెక్ట్ గ్యాస్ అని ఎస్యూమ్ చేసుకుంటే గామా వాల్యూ ఎంత ఇచ్చారండి 1.16. సో గివెన్ డేటా చూడండి, వర్క్ డన్ ఎంత ఇచ్చారండి 10 kilojoules. సో నెక్స్ట్ హీట్ సప్లైడ్ Q ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి ఎంసిపి ఆఫ్ T2 minus T1 అండి. ఓకే, అండ్ ఏడియోబాటిక్ ఇండెక్స్ ఫార్ములా గామా వాల్యూ ఎంత ఇచ్చారండి గ్యాస్ కి 1.66. సో మనం ఇక్కడ ఏం క్యాలిక్యులేట్ చేయాలి, చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేయాలి. సో వీ నో దట్ చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఫార్ములా ఏంటండి ఎన్సిపి ఆఫ్ T2 minus T1 అండి. ఓకేనండి. నెక్స్ట్ వర్క్ డన్, ఆల్సో వర్క్ డన్ ఫార్ములా ఏంటండి ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ నుంచి Q ఈజ్ ఈక్వల్ టు U ప్లస్ డబ్ల్యూ. సో డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు Q మైనస్ చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ. సో Q అంటే ఏంటండి ఎన్సిపి ఆఫ్ T2 minus T1, ఇంటర్నల్ ఎనర్జీ ఎంసివి ఆఫ్ T2 minus T1. ఓకేనండి. సో ఇప్పుడు మనకి ఇక్కడ కామన్ తీస్తే మనకి T2 minus TV కామన్ తీస్తే మనకి ఏమవుతుందండి W ఈజ్ ఈక్వల్ టు M ఇంటూ T2 minus T1 ఇంటూ CP minus CV అండి. సో మన ఈక్వేషన్ ని మన సివి తోటి మల్టిప్లై చేసి డివైడ్ చేసామండి. సో వాల్యూ ఏం చేంజ్ అవ్వదు కదండి. సో వర్క్ డన్ W ఈజ్ ఈక్వల్ టు NCV ఆఫ్ T2 minus T1 ఇంటూ CP by CV minus CV by CV is value is 1 అండి. సో W ఈజ్ ఈక్వల్ టు NCV ఆఫ్ T2 minus T1 ఇంటూ CV నో దట్ CP minus CV ఈజ్ ఈక్వల్ టు గామా. సో గామా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటామండి. సో W ఈజ్ ఈక్వల్ టు NCV ఆఫ్ T2 minus T1 ఇంటూ గామా మైనస్ 1. వి నో దట్ MCV ఆఫ్ T2 minus T1 అంటే ఏంటి ఫార్ములా, మనకి ఫార్ములా ఏంటండి వర్క్ డన్ ఫర్ ద ప్రాసెస్ కాదండి. సో వాల్యూ వర్క్ డన్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటామండి. ఓకే, సో మనకి వర్క్ డన్ ఏమవుతుందండి U2 minus U1 ఇంటూ గామా మైనస్ 1. సో మనకి చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేయాలి. సో U2 minus U1 ఈజ్ ఈక్వల్ టు W బై గామా మైనస్ 1. సో W 10 kilojoules, గామా వాల్యూ ఇస్ 1.16. సబ్స్టిట్యూట్ చేసుకుంటే 15.15 kilojoules అండి. సో ఫస్ట్ పారామీటర్ క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ సెకండ్ పారామీటర్ క్యాలిక్యులేట్ చేయాలండి. సో సెకండ్ పారామీటర్ ఏం క్యాలిక్యులేట్ చేయాలండి, మనకి రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్. సో రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామండి, వీ నో దట్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ Q ఈజ్ ఈక్వల్ టు U ప్లస్ W అండి. సో మనకి W వాల్యూ తెలుసు, U2 minus U1 వాల్యూస్ తెలుసు. సో Q ఏమవుతుందండి 25.15 kilojoules. సో రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ ఫర్ ద ప్రాసెస్ ఎంత అండి, Q వాల్యూ 25.15 kilojoules అండి. ఓకే, దీంతో ఫోర్త్ ప్రాబ్లం కంప్లీట్ అండి. నెక్స్ట్ ప్రాబ్లం, 10 kgs of air is added at a constant pressure from a temperature of 100 degrees centigrade and 200 degrees centigrade. Calculate the heat added during the process and change in internal energy. Take R is equal to
0.287 kilojoules per kg Kelvin and gamma is equal to 1.8 అండి. సో మనకి ఏమి ఇచ్చారంటే ఎయిర్ ని 10 kgs ఆఫ్ ఎయిర్ ని ఒక ఛాంబర్ లో తీసుకున్నాం అండి. దాన్ని మనం హీట్ చేస్తాం. హీట్ చేసేటప్పుడు ప్రెషర్ కాన్స్టెంట్, సో టెంపరేచర్ వేరీ అవుతుంది కదండి. సో ఎంత వేరీ అయింది, ఇనీషియల్ కండిషన్ 100 నుంచి 200 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు వేరీ అయిందండి. సో మనం హీట్ యాడ్ చేస్తున్నప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేయమన్నారు, ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ యాడ్ చేసామో 100 to 200 డిగ్రీ సెంటిగ్రేడ్ చేంజ్ అవ్వడానికి, అలానే ఇంటర్నల్ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేయమన్నారండి. అండ్ మనకి వాల్యూస్ ఏమి ఇచ్చారండి, ఆర్ వాల్యూ అండ్ గామా వాల్యూస్ ఇచ్చారండి. సో ఇది ప్రాబ్లం. సో గివెన్ డేటా చూడండి, మాస్ ఆఫ్ ద ఎయిర్ ఎం ఎంత అండి 10 kgs, ఇనిషియల్ టెంపరేచర్ ఆఫ్ ద గ్యాస్ T1 ఎంత అండి 100 డిగ్రీ సెంటిగ్రేడ్. సో 100 ప్లస్ 273 373 కెల్విన్ అండి. నెక్స్ట్ ఫైనల్ టెంపరేచర్ ఆఫ్ ద గ్యాస్ T2 ఎంత అండి 200 డిగ్రీ సెంటిగ్రేడ్. సో 200 ప్లస్ 273 ఎంత అండి 473 కెల్విన్ అండి. నెక్స్ట్ ఎడియోబాటిక్ ఇండెక్స్ గామా వాల్యూ ఫర్ ఎయిర్ ఎంత ఇచ్చారండి 1.8. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్ గ్యాస్ కాన్స్టెంట్ ఆఫ్ ఎయిర్ ఆర్ ఎంత అండి 0.287 కిలో జౌల్స్ పర్ కేజీ కెల్విన్. మనకి ఇక్కడ 2 అన్నోన్ పారామీటర్స్ క్యాలిక్యులేట్ చేయమన్నారండి. ఓకే, దాంట్లో ఫస్ట్ వన్ ఏంటండి, టు క్యాలిక్యులేట్ హీట్ యాడెడ్. వి నో దట్ హీట్ యాడెడ్ కి ఫార్ములా ఏంటంటే Q is equal to mcp of T2 minus T1 అండి. సో మనకి ఇక్కడ ఆర్ వాల్యూ ఇచ్చారు, గామా వాల్యూస్ ఇచ్చారు. సో దాని నుంచి మనకి సిపి వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, వి నో దట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు సిపి మైనస్ సిబి అండి. సో మనకి ఆర్ వాల్యూ ఇచ్చారు. సో సిపి ఎలా క్యాలిక్యులేట్ చేస్తామండి, సిపి క్యాలిక్యులేట్ చేయాలంటే అగైన్ సివి క్యాలిక్యులేట్ చేయాలి. సో సివి ఎలా క్యాలిక్యులేట్ చేస్తారండి, వి నో దట్ స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై గామా మైనస్ 1. సో ఆర్ వాల్యూ 0.287, గామా ఈజ్ ఈక్వల్ టు 1.8. వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి సివి ఎంత వచ్చింది 0.7175 కిలో జౌల్స్ పర్ కేజీ కెల్విన్ అండి. సో మనకి ఇక్కడ వచ్చిన సివి వాల్యూని ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. సో సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్. సో సిపి మైనస్ సివి ఎంత అండి 0.715 ఈజ్ ఈక్వల్ టు ఆర్ 0.287. సో సిపి ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందండి 1.0045 కిలో జౌల్స్ పర్ కేజీ కెల్విన్. ఓకే, మనకి సిపి వాల్యూ వచ్చింది కదండి. నెక్స్ట్ హీట్ యాడెడ్ టు ద గ్యాస్ సిస్టమ్ ఏమవుతుందండి, Q ఈజ్ ఈక్వల్ టు ఎంసిపి T2 మైనస్ T1. సో మాస్ M ఈజ్ ఈక్వల్ టు 10 kg, సిపి 1.0045 కిలో జౌల్స్ పర్ కేజీ కెల్విన్, T2 ఈజ్ 473 కెల్విన్, T1 ఈజ్ 373 కెల్విన్ అండి. సో హీట్ యాడెడ్ ఎంత వచ్చిందండి 1004.5 కిలో జౌల్స్. ఓకే, సెకండ్ పారామీటర్ ఏం క్యాలిక్యులేట్ చేయమన్నారంటే టు క్యాలిక్యులేట్ చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ డెల్టా యూ క్యాలిక్యులేట్ చేయాలండి. సో డెల్టా యూ క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా ఏంటండి, ఎంసివి T2 మైనస్ T1 అండి. సో M ఎంత అండి 10 kgs, T2 473 Kelvin, T1 373 Kelvin, CV value is 0.7175 kilojoules per kg Kelvin. So change in internal energy of the gas delta U ఎంత అండి 717.5 kilojoules అండి. సో దీంతో మనకి 2 unknown parameters calculate చేసామండి. ఓకే, థ్యాంక్ యూ. సో దీస్ ఆర్ ద వేరియస్ ప్రాబ్లమ్స్ ఆన్ constant pressure process అండి. ఓకే,